నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నవిపేట మండలంలోని నాడపూర్, జన్నపల్లి, సిరాన్పల్లి, నవిపేట, నాగేపూర్, మద్దెపల్లి గ్రామాలలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండడానికి ఇల్లు లేని నిరుపేదల సొంతింటి గూడు నిర్మించుకోవాలనే కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో 730 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తుందని, అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ కొరకు, మొరం కొరకు లబ్ధిదారులు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హులైన పేదలకే ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు గాను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు తాలూకు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని పేదలు నిరాశపడాల్సిన అవసరం లేదని, అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కొరకు ముగ్గు వేసే క్రమంలో గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించి వారి సమక్షంలో ముగ్గు వేసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి విడతల వారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ ప్రణాళికబద్ధంగా ఇంటి నిర్మాణ పనులను కొనసాగించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ముందుకు సాగుతుందని తెలిపారు. నవిపేట మేకల సంత పాఠశాలలో మూడం వేయడానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.